ఇంతకీ ఏమిటండి సర్ప సంస్కారం అంటే? ఇప్పుడు మీరు కొంతమంది జ్యోతిష్యుల దగ్గరకో, నాడీ జాతకం చెప్పేవాళ్ళ దగ్గరకో వెళ్తే వాళ్ళు చూసి, నీకు పిల్లలు ఎందుకు లేరంటే మీ కుటుంబంలో ఎవరో ఒక మహాసర్పం ఒక దాన్ని చంపేశారు, అందుకని ఆ పాపం మిమ్మల్ని ఇలా కట్టి కుడుపుతోంది, నాకు ఒక 30,000 ఇవ్వు, నేను యజ్ఞాలు చేస్తా, యాగాలు చేస్తా అంటారు. మామూలే కదా. కానీ అప్పుడు మనకు అనిపిస్తుంది, ఎప్పుడో సర్పం చనిపోతే కనుక ఇప్పుడు యజ్ఞం చేస్తే ఎలా తగ్గుతుందండి ఇది, ఇప్పుడు యాగం చేసేస్తే ఎలా తగ్గిపోతుంది అని. దానికే మీరు 30,000, 50,000, లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. అద్భుతమైన ప్రక్రియ ఉంది. దాన్ని సర్ప సంస్కారం అంటారు. వాళ్ళు 2 సర్పాల బొమ్మల్ని తయారు చేస్తారు, ఇది ఇక్కడ చూపించినట్టు. మనం కానీ మన పూర్వీకులు కానీ ఏదైనా సర్పాన్ని చంపి ఉంటే కనుక దాన్ని ఇందులోకి ఆవాహన చేసి అప్పుడు ఈ సర్పాలకి మన చేత సంస్కారం చేస్తారు. అది చేసి వచ్చాక చాలామందికి ఈ సంతానం కలగట్లేదన్న వాళ్ళకి వెంటనే సంతానం కలగడం, అలాగనే దీర్ఘకాలికమైన రోగాలు